డేటింగ్ ఈజ్ ఆల్వేస్ అ రెస్పాన్సిబిలిటీ. ఇది నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, మన స్ట్రాటజీ సిరీస్ మొదలుపెట్టినప్పటి నుంచి. అండ్ ఇది చెప్తూనే ఉంటా, బికాస్ ఇట్స్ అ రిమైండర్. ఇట్స్ నాట్ లైక్ యూ గో టు అ మూవీ, 3 గంటలు చూసినామా, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. బట్ డేటింగ్ ఇప్పుడు అట్లా కాదు. ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ఇష్యూ. సో యూ రాదర్ లైక్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్, మూవ్ అవుట్ ఆఫ్ ఇట్ టుడే. ఇంతవరకు ఖచ్చితంగా మనం ఎలాంటి వాళ్ళం నుంచి మొదలుపెట్టాం ఈ సిరీస్. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ తర్వాత మన ఇద్దరం కలిసాక అసలు ఇది అయ్యే పనేనా, అక్కడ నుంచి మొదలు పెట్టినాం. Now today I want to talk about something which helps you to balance life. అంటే బ్యాలెన్స్ లైఫ్ అనగానే టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నిటితో మనకు సంబంధం లేదు. మనం ఓన్లీ డేటింగ్ సిరీస్లో ఉన్నాం. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఇన్ 8th ఎపిసోడ్. 8th ఎపిసోడ్లో వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు బ్యాలెన్స్ ఇన్ యువర్ లవ్ లైఫ్. ఓకే. Keep your folders separated is what are we talking about. ఓకే. అంటే ఏంటి నీ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా. మీరు చెప్తుంటే ఫ్లోని కట్ చేయాలనిపించదు మేడం, వింటూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో చెప్పండి. పొద్దున్న లేచినప్పటి నుంచి, అవును వెంకట్ ఇవాళ పొద్దున ఎప్పుడు లేచా? 9:30. కొంచెం లేట్ అయింది, లేట్ నైట్గా పడుకున్నాను. తర్వాత ఏం చేసావు? యాజ్ యూజువల్లీ బ్రష్, స్నానం, ఆఫీస్కి రెడీ అయిపోయి ఇలా వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఏం చేసావు? వచ్చిన తర్వాత వేరే కొన్ని షూట్స్ చేశాను అండ్ సరదాగా కాసేపు మా వాళ్ళందరితో మాట్లాడాను, మా కెమెరామ్యాన్తో కాసేపు ముచ్చట్లు, ఆ తర్వాత మీతో మెసేజ్, మీతో కాల్, మీరు వచ్చారు, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. గుడ్. నా వై డిడ్ ఐ ఆస్క్ యూ సో మచ్ ఈస్, ఒక డే, ఒక 24 hours స్పాన్లో యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ఆఫీస్, యువర్ వర్క్ లైఫ్, అవును, అండ్ యువర్ పర్సనల్ బడీ లైఫ్, మీ కెమెరామెన్తోనే అవును, ముచ్చట్లు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ యు ఆర్ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్. ఇవన్నిటిని మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. అవును. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద డేటింగ్ నౌ. ఓకే. సో ఒక అమ్మాయిని చూసామా, ఒక అబ్బాయిని చూసామా, ఫస్ట్లో మనకు వాళ్ళ మీద ఎంత ఇష్టం ఉంటుంది అండ్ వాళ్ళు మన లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తారంటే చాలా మూవీస్లో చూపిస్తారు, రైట్? పొద్దున పాలోడు వచ్చినా వాళ్ళలాగే అనిపిస్తుంది, రైట్? డాడీ సీరియస్గా ఏదో చెప్తూ ఉంటారు, మనకు వాడి ఫేసే కనిపిస్తుంటుంది. అవును. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ 24 hours ఉంటుంది. నవ్ ఇప్పుడు ఇన్ని స్టేజెస్ దాటి వచ్చిన తర్వాత ఇప్పుడున్న స్టేజ్ వాళ్ళతోని బ్యాలెన్స్డ్గా మనం ఉండగలుగుతున్నామా అన్నది క్వశ్చన్. ఓకే, రైట్? అంటే వాళ్ళని మనం లవ్ చేస్తూనే మనం పేరెంట్స్తోని కూడా ఓకే ఉన్నామా, మన వర్క్లో ఓకే ఉన్నామా, మన ఫ్రెండ్స్తో ఓకే ఉన్నామా, అండ్ మన పర్సనల్ హాబీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓకే ఉన్నామా? దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీ అట్ దిస్ పాయింట్. మీ బిహేవియర్ ఇలా ఉండాలి. ఓకే. సే సపోజ్ నాకు నచ్చిన అబ్బాయి పేరు రామ్. ఓకే. సో పొద్దున్నే లేచామా, గుడ్ మార్నింగ్ రామ్ అంటూ మొదలుపెట్టి, ఓకే ఇంకా ఏంటి సంగతులు అని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి 24 hours దిస్ ఇస్ హ్యాపెనింగ్. రామ్ 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 అని నడుస్తూ ఉందనుకో, నౌ దిస్ ఈజ్ అబ్నార్మల్. ఓకే. ఇదే నడుస్తూ ఉంది అనుకుంటే మీ లవ్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, అవసరం కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు. ఎప్పుడు ఉండాలి? మొదట్లో ఉండాలి. మొదట్లో అలా లేకపోతే దాల్మే కాల. మొదట్లో వాడి మీద మోజు లేకపోతే ప్రాబ్లం, ఇప్పుడు ఓన్లీ మోజు ఉంటే ప్రాబ్లం. మోజుతో పాటు మక్కువ కూడా ఉండాలి. ఓకే. మీనింగ్ యూ హ్యావ్ టు నో అ లిటిల్. పొద్దున్న లేస్తే ఏ టైంకి తింటాడు అన్నది నీకు తెలిసి ఉండాలి, ఏం తింటాడు అన్నది తెలిసి ఉండాలి ఈ టైంకి. ఓకే. మొదట్లో తిన్నావా లేదా అన్న తపన ఉండాలి స్టార్టింగ్లో. అది ఇప్పుడు ఈ టైంకి వాడు తిని ఉంటాడు అని తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నిసార్లు మనకు చెప్పాడు కాబట్టి మన మైండ్లో అది ఉండాలి కంపల్సరీ. ఎందుకు తెలిసి ఉండాలి అంటున్నా, ఒకవేళ ఇంతవరకు నీకు తెలియకపోతే చోకన్నా, నోటీస్, హెచ్చరిక, ఆ అబ్బాయి నిన్ను నిజంగా ఇష్టపడట్లేదు. దాట్ ఈస్ ద పాయింట్. మేడం ఇది విని కొంతమంది బ్రేకబుల్ చేసుకుంటారా మేడం? జాగ్రత్త. అంతే కదా నాన్న. ఇప్పుడు మనం కలిసి ఇన్ని మంత్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 months నుంచి ఒకరికొకరు ఉంటున్నాం. ఎప్పుడు పడుకుంటాడో తెలీదు,
ఎప్పుడు లేస్తాడో తెలీదు, ఏం తింటాడో తెలీదు, ఎవరితో తింటాడో తెలీదు, ఎవరితో ఉంటాడో తెలీదు, ఇంకా ఏం తెలీదు. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఈ పాటికి నీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇవాళ సాటర్డే, వాడు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాడు మేడం, ఎప్పుడన్నా అంటే యూ షుడ్ బి నోయింగ్ దిస్ మచ్ ఇన్ఫర్మేషన్ బై నౌ. ఇవాళకి అంటే 6 నెలల నుంచి మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు, కానీ నీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు అంటే యు గెట్ అప్ అండ్ వాక్అవుట్. గెట్ అప్ అండ్ వాక్అవుట్, యూఆర్ ఓన్లీ అ టైం పాస్ టు దట్ గై. సీరియస్ లేడు, ఆ గర్ల్ కూడా సీరియస్ కాదు, యూఆర్ జస్ట్ అ పాసింగ్ క్లౌడ్. ఈ పాటికి తన పర్సనల్ ఇంట్రెస్ట్ల గురించి నీకు తెలిసి ఉండాలి. అయితే ఓకే, మీరు చెప్పింది బాగుంది. అయితే కొంతమందికి ఉంటుంది, ఈ 6 months నేనేం పెద్దగా పట్టించుకోలేదు, బట్ నాకు రీసెంట్గానే లవ్ స్టార్ట్ అయింది అని అనుకుంటారు కదా, అప్పుడు ఏం చెప్తారు? అందుకే అన్న పర్సనల్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి అవసరం లేదు. ప్రిలిమినరీ అన్న ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎందుకంటే వెంకట్, మీరు నైట్ లైఫ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, రైట్? ఇంకా కొందరు నైట్ లైఫ్ అంటే అక్క 9:30 నేను నాతో కాదు అక్క. సో బై నౌ ఇన్ అవర్ జర్నీ మీరు నైట్ యాక్టివ్ పర్సనా కాదా? అయినో ఫుడ్ వస్తుంది అంటే ఎలాంటి ఫుడ్ మీరు ఇష్టపడతారు అన్నది నేను గెస్ చేయగలను. ఒక కొత్త మనిషి వచ్చారు మన ఇద్దరి మధ్యలో, మనం మాట్లాడుతున్నాం ఇలాగే. కొత్త మనిషి వస్తే మీరు ఉన్నట్టుండి ఏంటది నాకు ఎవరు ఇష్టం లేదు మనం మాట్లాడేటప్పుడు అని మీరు బిహేవ్ చేస్తారా? లేదా ఏ బ్రో రండి కూర్చోండి చలో లెట్స్ టాక్ అని ఇన్వైట్ చేస్తారు, మనం క్యాజువల్ గా ఉంటాం. దిస్ ఇస్ యువర్ బిహేవియర్, మీ ఫేస్ తోనే చెప్పేయచ్చు ఖచ్చితంగా, రైట్? అలా మీ బిహేవియర్ నేను యాంటిసిపేట్ చేయగలుగుతున్నా. ఇంత ఇన్ఫర్మేషన్ అన్నా ఉండాలి. ఓకే. అండ్ బిలీవ్ మీ వెంకట్, చాలా మటుకు 10 ఏళ్ళ నుంచి నేను ఆ అబ్బాయితోనే ఉంటున్నాను, మా నేబరే. ఆ అబ్బాయి ముగ్గురిని చంపేశాడంటే నాకు నమ్మలేకుండా పోతున్నాను అనే కేసెస్ ఇలాగే ఉంటాయి. అంటే నువ్వు పక్కనే ఉంటూ కూడా, ఒకటే రూమ్లో ఉంటూ కూడా ఆ అబ్బాయి గురించి నీకేం తెలియదు అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ? There is a lot that you do not know. Yes. Or there is a lot that he doesn't want to share. ప్రతి ఒక్కసారి ఆ అబ్బాయి బ్యాడ్ అనే ఆ అమ్మాయి బ్యాడ్ అని నేను అనట్లేదు, కానీ నీకు చెప్పుకోలేనంతనన్నా ఉండిండాలి స్టోరీ. నీకు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అన్న ఫీల్ అన్నా ఉండాలి. ఓకే. ఆ రెండో ఫీల్ ఇంకా డేంజరస్. చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అనేది పొరపాటున కూడా ఉండకూడదు. అది ఉంటే ఇంకంతే, అది ఎక్కడికి పోదు, అక్కడే ఉండిపోయింది, అక్కడే కట్ అవుద్ది కూడా. ఎగ్జాక్ట్లీ. సో నీకు ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇచ్చి ఉండాలి బై దిస్ టైం. ఓకే. నీకెంత తెలియాలో అంత తెలిసే ఉండాలి. అంటే ఆయన ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్లు లాంటివి తెలుసుకునే అవసరం లేదు. ఓకే. కానీ పొద్దున 8 AM లేస్తాడా 9 AM లేస్తాడా తెలిస్తే చాలు. ఓకే. నౌ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు నో యువర్ ఫోల్డర్స్. అంటే కీప్ యువర్ ఫోల్డర్స్ సెపరేటెడ్. అంటే మనం ఆయనని ఎంత ఇష్టపడుతున్నా, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఓకే, ఆయనని ఇష్టపడుతూనే మనం లైఫ్లో మిగతావన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చూడగలిగితే, ఈ టైంకి ఎప్పుడు చూడగలుగుతున్నావు? ఆయన నా ఓడే అని ఒక ఫీల్ వచ్చి, ఆ ఫీల్ మీద నమ్మకం కూడా ఆ లిటిల్ కలిగినప్పుడే నీకు ఆ ఫీల్ వస్తుంది. ఎస్. కొంతమంది చేసే మిస్టేక్ అంటే తెలుసా, జాబ్ మీద కావచ్చు, వేరే వర్క్ మీద కావచ్చు, స్టడీ మీద కావచ్చు, ఫోకస్ పక్కన పెట్టేసి ఒకటే థింకింగ్ ఉంటుంది. ఏం చేస్తున్నాడో, ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎవరితో ఉంది, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం తింటుంది, బాబోయ్ ఇలాంటి డౌట్స్ ఉంటాయంటే మామూలుగా ఉండదు కొంతమందికి. ఇలాంటి వాళ్ళకి అది కాదు నాన్న ఇది అని తెలుసుకోవాలి అని అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మీరు ఐల్ గివ్ యూ స్మాల్ ట్రిక్. ఒక 2 days మీరు బాయ్ క్యాంప్స్, బాయ్ ట్రిప్స్, there's so many tours going on in Hyderabad. ఓ 2 రోజులు బయటకు పోయి రావడం పెద్ద ఇష్యూ కాదు దోస్తులతో, రైట్? బాయ్స్ కైనా గర్ల్స్ కైనా ఒక 2 రోజులు ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్, say I want to have my personal time with my buddies, and you have your personal time with your family, with your buddies whatsoever. నేను ఒక 2 రోజులు ఐమ్ టేకింగ్ ఆఫ్. అట్లా అని నీకేమన్నా అయిపోతే నాకు ఫోన్ చేయొద్దని కాదు. ఎమర్జెన్సీ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాల్. ఇద్దరికి ఈ రూల్ కరెక్ట్. ఓకే. బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ టూర్ ఫర్ 2 days. పోయి ప్రశాంతంగా ఉండండి. ఇద్దరికి ఈ రూల్ కరెక్టే అంటున్నారు. ఖచ్చితంగా కరెక్ట్. మరి ఇక్కడ ఒకటి చెప్తాను, బాయ్ని గర్ల్ పంపిస్తుంది, సరేనన్నా ఫ్రెండ్స్ వెళ్తున్నావు కదా 2 days నో ప్రాబ్లం, కానీ జాగ్రత్త, టైంకి తిను, ప్రశాంతంగా ఎంజాయ్ చేయి అండ్ హ్యాపీగా వచ్చేసాయి. అమ్మాయి చెప్పుద్ది ప్రాబ్లం లేదు, కానీ అబ్బాయి వచ్చేసరికి ఎవరితో వెళ్తున్నావు, ఎవరెవరు వెళ్తున్నారు, 2 days అక్కడే స్పెండ్ చేస్తావా, 2 nights అక్కడే పడుకుంటావా, నాకు నచ్చదు. ఎగ్జాక్ట్లీ, దానికోసమే చెప్పాను నేను ఇది. ఓకే. 2 days గో ఫర్ అ ట్రిప్. కానీ అబ్బాయి అక్కడ ఒక మాట అంటాడండి, ఏంటి అని అంటే నేను నీ మీద కేరింగ్ చూపిస్తున్నా, సెక్యూరిటీ, అక్కడ నీకు ఏమైనా అయితే అనే రకంగా మాట్లాడతారు. అది ప్రేమ, డౌటా?
ఎలా తెలుసుకోవాలి? ప్రేమ అన్నది ఎంతవరకు అంటే వెన్ ఐ గివ్ యూ మై లొకేషన్ అండ్ మై వేర్ అబౌట్స్ ఇస్ వేర్ ఐ యామ్. నేను దోస్తులతో పోతున్నా, గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు ఏమన్నా కావచ్చు పోయి, నేను దోస్తులతో పోతున్నా, బాస్ నా లొకేషన్ ఇది, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంది, నెక్స్ట్ 2 daysలో నేను నువ్వు హాయ్ చెప్పినప్పుడు ఈజ్ ఇట్ ఓకే, పనుకునేటప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టి పనుకుంటాను, ఐఎమ్ ఆల్ హ్యాపీగా తిన్నాను, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నాను, సరే మరి గుడ్ నైట్. ఈ మెసేజ్ రాత్రి నీకు రాకపోతే పొద్దున్న దాకా వెయిట్ చేయి, 6 o'clock. ఓకే, పొద్దున్న దాకా రాకపోతే పోలీసులను తీసుకొని రా, డౌట్ లేకుండా. ఓకే, ఇంత నమ్మకం ఉండాలి ఆ మనిషి మీద. ఓకే, లేదు ఆ అబ్బాయి గంటకు ఒకసారి కాల్ చేస్తున్నాడా, ఆ అబ్బాయిని ఆ 2 రోజులు మాత్రమే భరించి ఆ తర్వాత బాయ్ చెప్పేసాయి ఇంకా లైఫ్లో. ఎందుకంటే ఈ ట్రిప్ అనేది పెళ్లి తర్వాత కూడా వెళ్ళొచ్చు. అవును, నువ్వు ఏదైతే పిల్ల చేసేస్తుందేమో అనుకుంటున్నావో అది పిల్ల తర్వాత కూడా చేయొచ్చు. అంతే కదా, ఎప్పుడైనా చేయొచ్చు, ఛాన్స్ ఉంది. సో ఆ నమ్మకం అనుమానం ఇవి 2 పత్తా గేమ్ లాగా ఉండాలి. ఓకే, నేను ఒక తల్లిగా కడుపు నిండా అన్నం తినిపించి నా బిడ్డను బయటకు పంపించాను అనుకోండి, వాడు గల్లీలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి లెక్క పెట్టాడు, అస్సలు ఆకలి అయ్యేంత వరకు రోడ్ చూడాడు. అవును, యాజ్ అ గర్ల్ ఫ్రెండ్ కూడా నేను చేసేది చేస్తే ఊరంతా తిరగడు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నువ్వు ఆకలి మీద మనిషిని పంపించి ఊరంతా ఎందుకు తింటున్నావు, ఎందుకు అడుగుతున్నావు? ఈ రూల్ గర్ల్కైనా బాయ్కైనా ఇంతే కరెక్ట్. థ్యాంక్ యూ వేదప్రియారెడ్డి గారు. థ్యాంక్ యూ వెంకట్. మేడం, చాలా మంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు. కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంకొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అండ్ ఇంకొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేకుండా. ఇటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర సెషన్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్కి సరైన సొల్యూషన్ తీసుకుందాం అని చెప్పేసి ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ డేటింగ్ సిరీస్లో ఉన్నాం. సో కొంతమంది పెళ్ళికి ముందు నా లైఫ్ పార్ట్నర్లో ఇలాంటి కొన్ని డిఫరెంట్ క్వాలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి, ఎలా చూస్ చేసుకోవచ్చు అనే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి, దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఈ విధంగా అవ్వచ్చు అని చెప్పి కొంతమంది కామెంట్స్ అండ్ మెసేజ్ కాల్స్ కూడా చేస్తున్నారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి. సో ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అవ్వచ్చు అంటారా? మీ టైమింగ్ ఏ విధంగా ఉంటుంది అంటారు? వెంకట్, హర్ దిల్ కా ఎక్ కహానీ. ఎస్, ఎందుకన్నానంటే మీకు ఇది క్యాజువల్గా అనిపించింది, పక్క వాళ్ళకి కష్టంగా అనిపించుండొచ్చు. అవును, నాకు ఇది క్యాజువల్గా అనిపించింది, మీకు ఇది కష్టంగా అనిపించుండొచ్చు. ఎస్. సో మీకు కష్టంగా అనిపిస్తే చాలు, మీ పాలోడికి మీ పేపరోడికి కూడా కష్టంగా అనిపించాల్సిన అవసరం లేదు. ఎస్. నెంబర్ 1, మీరేం చెయ్యాలి అని ఆలోచించే అంత లోపలనే నా దగ్గరకు వచ్చేయచ్చు. ఆలోచన ఆపేసి ఫోన్ డైల్ చేసేయండి. ఓకే. నెంబర్ ఎట్లా? స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే. కాల్ చేసి ఇది ఇష్యూ, మరేం చేద్దాం, 2 పాయింట్. ఓకే. ఇఫ్ యు ఆర్ క్లియర్ ఆన్ దిస్ అండ్ కరేజియస్ ఆన్ దిస్, ఏదేమన్నా కానీ వాళ్ళ ఆడపేడ తేలిపోవాలి. ఎస్. ఆ తెగింపు మీలో వచ్చాకే ఐ కెన్ హెల్ప్ యూ. కొంతమంది బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ కోసమే రమ్మన్నది. ఎందుకంటే మదర్కి చెప్తే మార్క్స్ వచ్చిన తర్వాతనే ముచ్చట చేయమంటది. ఫాదర్కి చెప్దామా నువ్వు క్లాస్ ఫస్టా కాదా అని అడుగుతాడు ఫస్ట్. అవును, రైట్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్కి చెప్దామా నీ ఏటీఎం ఫుల్ ఉన్నంత వరకు ఆ పిల్ల నీ గర్ల్ ఫ్రెండ్. నాకు అలాంటి కండిషన్స్ లేవు, ఒక్కటి కూడా లేవు. మనసులో ఈ కష్టం ఉందని చెప్పండి, ఏముంది, ఎలా ఉంది, ఎలా చేద్దాం అన్నది మాత్రమే మాట్లాడదాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ ముచ్చట ఏదైతే మాట్లాడుతున్నామో మీకు నాకు మధ్యలోనే ఉంటుంది. ఓకే. మూడో మనిషి అవసరం లేదు, ఇక ఎప్పటికీ రాడు. వెంకట్, మనం డేటింగ్ స్ట్రాటజీ సిరీస్ చేస్తున్నాం. అవును. సో ఈ స్టేట్మెంట్ ప్రతి డేటింగ్కి రిలవెంట్. ఆన్ అ స్పెషల్ నోట్, మీకు ఒక మనిషి జన్మ అంటూ ఎత్తాక, ఒక వయసు అంటూ వచ్చాక, వయసు ఇప్పుడు 6th క్లాస్కే వస్తుంది వేరే విషయం, మీకంటూ ఒక మనిషి నచ్చాక యూ క్యాన్ స్టాండ్, సిట్ ఆర్ టేక్ అ బుక్ అండ్ అ పెన్, టేక్ నోట్స్ అండ్ లిసన్ టు మీ. ఓకే. నా పెళ్ళి అయిపోయిందిగా, ఇప్పుడు నాకేం అవసరం అని మాత్రం అనుకోకూడదు. నాకు 50 ఏళ్ళు వచ్చేసాయి, నాకేం అవసరం? నేను ఇంకా 13 yearsే కదా, నాకేం అవసరం? ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీగా కావాలి. మీకంటూ ఒక మనిషి మీద ఇష్టం క్రియేట్ అయ్యింది అని మీకు అర్థం అవుతుంది అనుకోండి, ట్యూన్ ఇన్ టు అవర్ సిరీస్ అండ్ స్టార్ట్ సీయింగ్ దాట్. వావ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో, ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మీ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు,
ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా వేదప్రియ రెడ్డి గారి అపాయింట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాని త్రూ మీరు కాల్ చేసి దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ కూడా తెలియజేయండి. అండ్ మా సిరీస్ మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.